మాట పెట్టాలంట ఆ మాట అన్న ఇది అనుకుంటా Hi guys. Hello guys. Hi. అరే మీరు ఇద్దరు వచ్చారు మీరు హలో గాయస్, వీళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ అంట. కాలే ఇంకా అయిందా ఏం చెప్పకుండా హక్ చేసుకుంటున్నా చేసుకోండి. హ్యాపీ బర్త్డే నందు. నువ్వు తెచ్చుకున్న కేక్ నీకే కదా. నువ్వు ఆడికెళ్ళా మళ్ళీ సర్ప్రైజ్ లాగా. ఇక్కడేనా ఇక్కడేనా చెప్పట్లు పుట్టినరోజు ఏం అనిపిస్తుంది. దట్స్ ఇట్. ఓపెన్. ఇటు 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 బ్యాక్ బ్యాక్ బ్యాక్. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే. ఇట్లా నైస్ నైస్. అంతేనా? నైస్ ఒకటేనా? చాలా కష్టపడ్డాం మేము కష్టపడ్డాం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. అండ్ నాకు తెలుసు మీరు అందరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం అని. బికాస్ మా హస్బెండ్ బర్త్డే పార్ట్ 1 వీడియో అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. సో అంతే హోప్గా పార్ట్ 2 కూడా ఎడిట్ చేస్తున్నాను. దీని తర్వాత పార్ట్ 3 కూడా ఉంది. ఓపిక్గా చూస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ పార్ట్ 1 తర్వాత పార్ట్ 2 సెలబ్రేషన్స్ వీడియో కదా ఇది. ఇందులో సెలబ్రేషన్స్ అనమాట. ఈ సెలబ్రేషన్స్లో మేమైతే ఫస్ట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసామన్నాం కదా, అది ఈ డెకరేషన్తో పాటు నేను చేసిన తనకి తెలియకుండా చేసిన డ్యాన్స్ అనమాట. అండ్ ఈ డ్యాన్స్ వీడియో ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో మిలియన్స్ వ్యూస్ వచ్చింది. అసలు నా హ్యాపీనెస్కి అంతే లేదు, అంత గ్రాండ్ సక్సెస్ చేశారనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నామన్నమాట ఈ వీడియోస్ అన్నీ సక్సెస్ అయినందుకు. అండ్ ఇంతే ప్రేమని మా వీడియోస్ మీద చూపిస్తే ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ వీడియోలో సాంగ్ ఎందుకు పెట్టలేదు అని అంటే, ఆల్రెడీ మీరు సాంగ్ చూశారు అండ్ సాంగ్ ఉంటే కాపీరైట్ కూడా పడుతుంది. సో అది మైండ్లో పెట్టుకొని మేమైతే సాంగ్ వేయలేదనమాట. దీనికి రిలేటెడ్ షార్ట్ వీడియోస్లో ఉన్నది కాబట్టి ఒకసారి షార్ట్ వీడియోస్ చెక్ చేసి చూసేసేయండి. అండ్ ఆ రోజు వాయిస్ ఓవర్ అయితే ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయొద్దు అని చెప్పి నేను ముందుగానే ప్లాన్ చేసుకొని ఎలా ఉన్న వీడియో అలానే ఇద్దామనుకున్నాను. బట్ ఏమైంది అని అంటే, అన్ఫార్చునేట్లీ ప్రీవియస్ వీడియోలో చూశారు కదా మేము మైక్స్ పెట్టుకున్నాము, నార్మల్ మైక్స్ ఉండే నా దగ్గర. సో నెక్స్ట్ ఈ వీడియో వచ్చేసరికి ఏమైందనంటే, మా ఫ్రెండ్స్ ఆ మైక్స్ తీసేసి పక్కన పడేసి డివైస్కి మైక్స్ అయితే కనెక్ట్ చేసి పెట్టిరనమాట. సో మన మైక్స్ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే మనకు వాయిస్ వస్తుంది. వాళ్ళకి ఆ విషయం తెలీదు. అండ్ నేను కూడా ఆ తొందరలో మర్చిపోయాను అనమాట, చూసుకోలేదు. సో మొత్తం ఈవెంట్ అంతా అయిపోయిన తర్వాత నైట్ ఒకసారి వీడియోస్ ఎలా వచ్చాయో చూసుకుందామని చెప్పి ఫోన్ ఓపెన్ చేస్తే అందులో వాయిస్ లేదు. ఇంకా చేసేది ఏం లేదని అందరం ఒకటేసారిగా షాక్ అయ్యి కొంచెం ఆలోచించి వీడియో ఎలా అప్లోడ్ చేయాలి అని థింక్ చేసిన తర్వాత మేము లక్కీలీ 2 ఫోన్స్లో రికార్డ్ చేసుకున్నాం అనమాట. సో నెక్స్ట్ ఇంకో ఫోన్లో ఎక్కువగా క్లిప్స్ లేవు, కొన్ని క్లిప్స్ ఉండే. సో ఆ క్లిప్స్ తోటి నేను కొంచెం ఇది కొంచెం అది మిక్స్ చేసి యాడ్ చేశాను. బట్ ఎనీహౌ ఇలా కూడా బాగానే ఉంది. అండ్ అందరికీ తెలిసింది అనమాట. నా ఫ్రెండ్స్ కూడా వీడియోస్లో ఈ మధ్య ఎక్కువగా అనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకున్నారు. లైక్ మైక్ది మనం కనెక్ట్ చేసినప్పుడు కంపల్సరీ మైక్ యూజ్ చేయాలి అని. అండ్ ఇట్స్ ఎ లెసన్, అంటే
ప్రతి దాని నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు కదా, అలా ఇది నేర్చుకున్నాం అనమాట మేము మా నందు బర్త్డే రోజు. అండ్ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. మీరు స్టార్టింగ్లో చూసిన వాళ్ళందరూ కజిన్స్ అనమాట, నందు సైడ్ వాళ్ళ బామ్మర్దులు అండ్ మర్దళ్ళు అండ్ ఇంకా చాలామంది ఉండే, వాళ్ళందరూ నెక్స్ట్ డే వచ్చారు. సో ఇదైతే నైట్ సెలబ్రేషన్స్లో వచ్చిన వాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ డ్యాన్స్ అయిపోగానే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము అండ్ కేక్ కటింగ్ చేసాము. బట్ అసలు ఎంటైర్ డేలో నా కళ్ళన్నీ ఆ డెకరేషన్ మీదనే. ఎంత క్యూట్ ఉందని అంటే అంత క్యూట్ ఉంది. సింపుల్ డెకరేషన్, జస్ట్ వెనకాల ఆ ఎల్లో కలర్ది నా శారీ, ఇట్ జస్ట్ కాస్టెడ్ మీ అరౌండ్ 100 రూపీస్. బెలూన్స్కి ఒక 100 రూపీస్ అండ్ హ్యాపీ బర్త్డే అండ్ వెనకాల సిల్వర్ది ఉంది కదా, అది ఆల్రెడీ మా దగ్గర ఉన్నది అనమాట, ఓల్డ్ది. అండ్ నెక్స్ట్ అక్కడ టెడ్డీ బేర్ మా ఇంట్లోది, పక్కన ఫ్లవర్ వాజ్ మా ఇంట్లోది. సో ఇలా బడ్జెట్లో అయిపోయింది. ఆ లైటింగ్స్ కూడా ఫ్రెండ్ తీసుకొని వచ్చారనమాట, తన దగ్గర అవైలబుల్లో ఉంటే. ఇంత సింపుల్ అండ్ క్యూట్గా చాలా బాగా డెకరేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ టు మై ఫ్రెండ్స్. అండ్ కేక్ కటింగ్ స్టార్ట్ అయింది కదా, కేక్ కటింగ్ చేస్తున్నాను. అండ్ చాలామంది ఈ వీడియోలో నేను వేసుకున్న డ్రెస్ గురించి అడుగుతున్నారు. ఇది నేను మీషోలో తీసుకున్నాను అనమాట. జస్ట్ మనకి 600-700లో వచ్చేస్తుంది. నేను దాన్ని ట్యాగ్ కూడా చేస్తాను అనమాట ప్రోడక్ట్ని. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, అవసరం ఉంటే వెళ్ళి తీసుకోండి, చాలా బాగుంది. అండ్ నాకైతే ఈ వీడియో ఫర్ ఎవర్ మెమరబుల్ అనమాట. అంత బాగా వచ్చింది. అండ్ ఎవ్రీవన్ లైక్ వాళ్ళ విషెస్ అయితే చెప్తూనే ఉన్నారు షార్ట్ వీడియోస్లో, మా డ్యాన్స్ వీడియో కింద. చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ విషెస్. అండ్ ఇక్కడ సెలబ్రేషన్స్ నేను తెచ్చిన కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ కజిన్స్ కూడా తీసుకొని వచ్చారనమాట. సో అది కూడా కేక్ కటింగ్ చేసాము. దానికి కూడా ఆడియో లేదు అసలు ఎక్కడ, అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సిందే. ఇక్కడ ప్రతి ఒక్కరు వచ్చే వాళ్ళందరూ వాళ్ళ మర్దలు అండ్ బామర్దులు అనమాట నందుకి. ఇది కూడా ఒక మెమరీ, బికాస్ పెళ్ళైన తర్వాత మేము ఇద్దరమే ఉండి సెలబ్రేషన్ చేసుకోవాలి అని అంటే బాగుండదని చెప్పి నేను అందరినీ కాంటాక్ట్ అయ్యాను. అండ్ నేను కాంటాక్ట్ అయిన వాళ్ళల్లో మ్యాక్సిమం అందరూ అటెండ్ అయ్యారనమాట. ఓన్లీ నా సైడ్ మా సిస్టర్స్ ఇంకా బ్రదర్ మిస్ అయ్యారు అంతే. వాళ్ళు కూడా నెక్స్ట్ ఏదైనా ఈవెంట్ ఉంటే అందులో ఫుల్ఫిల్ చేసేస్తామని చెప్పి మాట ఇచ్చారు. మనం వదిలిపెట్టాం కదా మాట ఇచ్చిన తర్వాత. అండ్ ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్లో ఎవ్రీవన్ లైక్ ఏమనుకుంటాము అని అంటే, బర్త్డే అంటే కంపల్సరీ సెలబ్రేట్ చేయాలి, ఇంట్లోనే చేయాలి, బయట చేయాలి, అవన్నీ కాదు. లైక్ తనకి ఇష్టం అయిన బర్త్డే పర్సన్కి ఎవరైతే ఇష్టం ఉంటుందో వాళ్ళని తీసుకొచ్చి సెలబ్రేట్ చేస్తే తను కూడా హ్యాపీ ఫీల్ అవుతారనమాట. ఇది టిప్ మీకు యూజ్ అవుతుంది, అది కూడా యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నేను బర్త్డేకి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదా అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేశారు. లైక్ ఫస్ట్ బర్త్డే కదా, వై డోంట్ యూ గిఫ్టెడ్ ఏం ఎనీథింగ్ అని చెప్పి. నేను ఇచ్చాను గిఫ్ట్, బట్ అది కూడా మీరు ప్రీవియస్ వీడియోలో చూశారు కదా, మ్యాగజైన్ అనమాట. ఆ మ్యాగజైన్లో మా పెళ్ళి డేట్, ఎంగేజ్మెంట్ డేట్ నుండి స్టార్ట్ అయిన ఫొటోస్ అన్నీ కవర్ అయ్యేలా ఇచ్చాను అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత ఇంకో కేక్ కూడా కటింగ్ చేసామన్నమాట. ఆ కేక్ కటింగ్ కూడా ఇందులో అప్లోడ్ చేస్తున్నాను, చూడండి. బట్ నేనేమనుకున్నా అంటే, నేను ఇచ్చే చిన్న సర్ప్రైజ్ ఆ మ్యాగజైన్ కదా, చూసి హ్యాపీగా ఫీల్ అవుతాడో లేదో అనుకున్నా. బట్ హీ లవ్డ్ ఇట్. అండ్ నాతో పాటు మా తమ్ముడు మాకెవ్వరికి తెలియకుండా వెళ్ళి పర్చేస్ చేశాడు వాచ్. చాలా అంటే చాలా బాగుందనమాట ఆ వాచ్. అది లైక్ వాడంతలో వాడు ఒకడే వెళ్ళి నాకు కూడా తెలియకుండా తీసుకొని వస్తా అని చెప్పి ఆ థాట్ వాడికి రావడమే మస్తు హ్యాపీ అనిపించింది. అండ్ మా నందు బర్త్డే పెళ్ళైన తర్వాత ఫస్ట్ బర్త్డే కాబట్టి చాలా స్పెషల్గా సెలబ్రేట్ చేశారు అందరూ. అండ్ మ్యాగజైన్ కూడా చెప్పాను కదా, ఈ మ్యాగజైన్ అనేది నేను ర్యాపిడ్ ఎమోషన్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండి తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా టర్న్అవుట్ అయిందనమాట. మీకు కూడా ఏమైనా ఈవెంట్స్ ఉంటే, లేదంటే ఇలా ఎవరికైనా మెమరీగా ఇవ్వాలి అని అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. వాళ్ళ పేజ్లో జస్ట్ ఐటమ్ స్టార్టింగ్ ఫ్రమ్ 150 రూపీసే ఉంటుంది. అండ్ ఈ వీడియోలో వాయిస్ ఓవర్ చాలా ఎక్కువ అవుతుంది గైస్, ఇంకింతే ఆపేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో కూడా మీరు ఇలాగే చూడండి. అండ్ లాస్ట్లో నేను ఒక క్లిప్ కూడా యాడ్ చేస్తాను. ఆ క్లిప్లో ఏంటి అని అంటే, నేను మా నందు బర్త్డేకి ఒక వీడియో ఎడిట్ చేశాను. దానికి సాంగ్ ఏమైనా పెడదామని అంటే మా ఫ్రెండ్స్ సాంగ్ వద్దు, లైక్ నువ్వే పాడు అని చెప్పి ఎంకరేజ్ కూడా కాదు, చెప్పాలంటే రిక్వెస్ట్ కూడా కాదు, అది ఆర్డర్ చేసి మరి వేయించారు. సో ఎట్లనో అట్లా ట్రై చేసి వాడిన తర్వాత మళ్ళీ నందుకి అందరి ముందే వినిపించాలి అని చెప్పి టీవీ ఆన్ చేసి టీవీలో రికార్డ్ పెట్టిరనమాట. అది చూసుకుంటే మా నందు నవ్వుతూనే ఉన్నాడు. బట్ పర్లేదు, ఎఫర్ట్స్ పెట్టినావు కదా అని చెప్పి హ్యాపీగా కూడా ఫీల్ అయ్యిండు. సో నాకు కూడా మంచిగా అనిపించింది. అండ్ అక్కడ స్టార్ట్ చేసినాం అనమాట, మా జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, ఇంత దూరం ఎట్లా వచ్చినాం
అంతలోపే పెళ్ళి అయిపోయి కూడా ఎన్ని మంత్స్ అయిపోతుంది. అండ్ తర్వాత నా కోసం తను పాడిండు అనమాట సాంగ్. పెళ్ళి అయిపోయిన తర్వాత మంగళహారతి ఇంట్లోకి వెళ్ళేటప్పుడు పాడమంటే పాడిన సాంగ్, అవన్నీ మెమరీస్ గుర్తు చేసుకున్నాం అనమాట. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. లైక్ పెళ్ళిలో ఎలా జరిగింది అండ్ పెళ్ళి తర్వాత ఈ బర్త్డే అప్పుడు నేను పాట పాడిన తర్వాత ఆయనకి ఎట్లా ఫీల్ అయిందని అవన్నీ షేర్ చేసుకుండు. బట్ అవన్నీ ఏమి మాట్లాడుకున్నాయని ఏవి రికార్డ్ అవ్వలేదు అన్ఫార్చునేట్లీ. బట్ నెక్స్ట్ వీడియోస్లో అలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకుంటున్నాము. అండ్ ఈ వీడియోకి ఇంతే గాయ్స్. నెక్స్ట్ వీడియోలో ఇంకా వాళ్ళ స్పెషల్ పర్సన్స్ వచ్చారు. అండ్ ఆ నైట్ నెక్స్ట్ డే బర్త్డే ఎలా జరిగింది, ఎక్కడికి వెళ్ళాము, ఆ నైట్ ఎలా సెలబ్రేట్ చేసాము, బయటికి ఏమన్నా వెళ్ళామా అన్నది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అనురాధ గుడిశాల. ఇంకా మన ఛానల్ని పెద్దగా గ్రో చేయండి. మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతే వీడియో. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్. నన్ను ఎన్నో ముందు చేస్తాను.